హాయ్ గైస్, ఈరోజు డే 2 ఇన్ అరకు. ఎర్లీ మార్నింగ్ 4:35 అవుతుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్కి బయలుదేరుతున్నాము. మడగాడ సన్ రైజ్ వ్యూ పాయింట్. ఫుల్ మంచు ఈ టైంలో. అరకు మొత్తం మంచిగా ఉంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపరేచర్ అయితే స్లైట్లీ బిలో 15 degrees అని చెప్పుకోవచ్చు. మేబీ క్లోజ్ టు 14 or 13, బట్ డెఫినెట్లీ బిలో 15 ఉండొచ్చు. చల్లగా ఉంది, మంచు ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఫాగ్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తాము. మేము ఉంటున్న స్టే నుంచి అప్రాక్సిమేట్లీ 10 kilometers అంట. సో ఆల్మోస్ట్ 30 minutes డ్రైవ్ టు సన్ రైజ్ వ్యూ పాయింట్. అండ్ అక్కడ తీస్తాను హౌ ఇస్ ద వ్యూ అనేది మీరు కూడా చూడొచ్చు. సో లెట్స్ గో. మార్నింగ్ 4:30కి లొకేషన్ ఇలా ఉంది. సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. అంతా ఫాగ్ ఉంది. సో మిర్రర్ కూడా కనిపిస్తుంది. లిటరల్లీ జీరో విజిబిలిటీ. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చార్ధామ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంతగానే లేదు. చార్ధామ్లో ఫాగ్ లేదు, మంచు ఉండింది. ఇదేమో మొత్తం ఫాగ్, పొగ మంచు. రోడ్ 10 meters కంటే డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. ఆపోజిట్లో ఎవరైనా వచ్చినా తెలియట్లేదు. 30 km/h స్పీడ్లోనే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు రోడ్ కనబడట్లేదు. లిటరల్లీ సరిగ్గా ఎట్లుంది నా ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. థ్రిల్లింగ్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి దాంట్లో చేసినావా మనం? ఇంతకుముందు ఊటీకి వెళ్ళినప్పుడు ఉంది, కానీ మరి ఇంత ఫాగ్ లేదనుకుంటా. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. 5 in the morning. ముందర వెహికల్ కూడా వెళ్తుంది. కాస్త దూరం వెళ్ళగానే ఇదైతే కనబడలేదు. పాపం మనం కూడా టికెట్ పడక ఆగిపోయినట్టున్నారు. మొబైల్లో క్లారిటీగా తెలియట్లేదు, కానీ బట్ డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక దగ్గర ఆపేశారు. ముందరికి వెళ్ళవు వెహికల్స్ అని. ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి అలా చేశారు. సజెషన్ ఇచ్చారు, వెళ్ళలేకపోతే రిటర్న్ వచ్చేయండి అని. ఆటో అయితే ఈజీగా వెళ్ళిపోతుంది.
అవుతుంది. మనం ఆటోనే ఫాలో అవుతున్నాం. ఇక్కడ అప్పుడే రెడీ అయిపోయారు. ఇంత పొద్దున లేచి బతుకు పోరాటం కోసం అన్నట్టుగా బయలుదేరారు. రవేనంతా కారును మొత్తం పూసేసరి ఏం కనపడట్లేదు. ఎటు వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో క్లారిటీ ఉంది కానీ ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. మొత్తానికైతే ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ కాఫీ గైస్, సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర అరకు కాఫీ. బాయ్. ఫుల్ మంచుతో ఉంది. పైకి వచ్చేసాం ఫైనల్. మొత్తం మంచే, ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంది. విజిబిలిటీ అయితే 0 అని చెప్పుకోవచ్చు. కనబడట్లేదు, ఏం కనబడట్లేదు. ఫుల్ మంచు ఉంది, లిటరల్లీ ఏం కనబడట్లేదు. 0 విజిబిలిటీ. ఓకే, చాలా మంది చలిమంటలు వేసుకున్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో చాలా బ్యాచెస్ ఉన్నాయి అక్కడ ఇక్కడ. అందరూ సన్ రైజ్ ఈ వ్యూ పాయింట్కే వచ్చారు. మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇన్ అరకు. సో టైం క్లోజ్ టు 5:45 AM in the morning. సో వీఆర్ వెయిటింగ్ అన్నమాట సన్ రైజ్ కోసం. మొత్తం మంచి విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. క్లోజ్ టు 0 అని చెప్పొచ్చు విజిబిలిటీ. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడు సన్ వస్తారా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పట్లో వచ్చేటట్టు లేడు. ఈ చలికి ఇలాగే కొనకాలే. బాగుంది ఇక్కడ. ఇట్లా కొండ కాదు, అదంతా మంచి. దాని పైన కొండ ఉంది. తీస్తున్నా, చాలా బాగుంది. చెప్పు. చూస్తూనే నాకు ఒక మాట చెప్పాలనుంది. చెప్పండి. దూరంగా కొండలు, దగ్గరగా ఎదురుగా మేఘాలు, చల్లటి వాతావరణం. ఎంత బాగుంది కదా. చాలా బాగుంది. ఈ మేఘాలు మేఘల్లా లేదు, ఏదో వాటర్ లా ఉంది. వాటర్ పైన కొండ ఉన్నట్టుంది. లైటింగ్ వస్తే అప్పుడు తెలుస్తుంది. ఈ సన్ రైజ్ వచ్చిన తర్వాత మేబీ ఆల్రెడీ సన్ వచ్చాడు కానీ కనబడట్లేదు. మేఘాల కానీ ఇది కూడా చాలా బాగుంది వ్యూ. ఎక్సలెంట్ వ్యూ. బేసిక్ గా మనము కొడైకెనాల్ చూసిన తర్వాత మనకు అరకు పెద్దగా అనిపించదు అని అన్నావు. బట్ అది రాంగ్. దేని ఎక్స్పీరియన్స్ దాందే కదా.
చూడాలా హాయ్ గాయ్స్, వచ్చేసాం మనం అరకు మడగడ వ్యూ పాయింట్కి బయలుదేరి వచ్చేసాము. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్. సన్ రైజ్ అయితే అయింది, బట్ మనకి ఇంకా సన్ కనబడలేదు. మేఘాల వెనకలు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఇక్కడ ఉండి మొత్తం ఇక్కడ అన్ని మేఘాలు ఉన్నాయి అండ్ వెనకల కొండలు. సో అట్ ఎనీ మూమెంట్ మనకి సన్ కనబడవచ్చు. సో జస్ట్ నేను వెయిట్ చేస్తున్నాను మొబైల్ పెట్టుకొని. మీ అందరికీ ఈ వ్యూ చూపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను నేను. బట్ నేను చాలా త్వరగా వచ్చేసాను, 5:30కే వచ్చేసాను ఇక్కడికి. సో లెట్స్ సీ ఈ సన్ రైజ్ వ్యూ అనే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాము. నేను ఎక్స్పీరియన్స్ చేయడమే కాదు, మిమ్మల్ని కూడా వర్చువల్గా ఎక్స్పీరియన్స్ చేయిస్తాను. సో ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ విహారీ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. జస్ట్ వాచ్.